హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్. ఈ రోజు మన వీడియోలో కర్నూలు స్పెషల్ ఉగ్రాని బజ్జీ రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీలో పప్పుల పొడి అనేది ఏం వేయము, కాకపోతే పప్పుల పొడి వేసినంత టేస్ట్ గా ఉంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. బజ్జీలు చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది, ఎందుకంటే మనం పిండి కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి కాబట్టి. మిగిలిన ప్రాసెస్ అంటే ఉగ్రాని రెసిపీ మొత్తం ఈజీగానే చెప్పేస్తాను. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ దాకా శనగపిండిని అయితే తీసుకోండి. మీరు పిండిని జల్లెడ పట్టుకొని తీసుకున్నారు అంటే పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఓమని ఇలా నలిపి వేసుకోండి. ఓమ వేయడం వలన మనం తిన్న తర్వాత ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి, అంటే బేకింగ్ సోడాని. అలాగే మీ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి పోసారు అంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్గా వస్తుంది. మిరపకాయకి పిండి అనేది పట్టుకోదు. సో మీరు పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించే విధంగా ఉండేలా చూసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. మీరు పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే బజ్జీలు అనేది అంత గుల్లగా అంత బాగా వస్తాయి. ఒకసారి పిండిలో మీ వేలుని కానీ లేదా ఒక మిరపకాయని కానీ ముంచి చూడండి. కరెక్ట్గా పిండి పడుతుంది అంటే ఓకే, లేదు కొద్దిగా లూజ్ ఉంది అంటే కొద్దిగా పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత అర్ధగంట పాటు పక్కన పెట్టుకోండి. బజ్జీలు వేయడానికి మిరపకాయలను అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ నేను బజ్జీలు మిరపకాయలు అయితే తీసుకున్నాను. మీరు నార్మల్ మిరపకాయలు తీసుకున్నా పర్లేదు. మిరపకాయలని ఒకసారి బాగా కడుక్కొని మధ్యలోకి ఘాట్లు అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ మిరపకాయల్లో ఉన్న గింజలు అయితే తీయట్లేదు, ఎందుకంటే ఈ మిరపకాయలు కారంగా ఉండవు కాబట్టి. మీరు ఒకవేళ నార్మల్ మిరపకాయలతోటి బజ్జీలు చేస్తే మధ్యలో గింజలు తీసేయండి, ఎందుకంటే అవి కారంగా ఉంటాయి కదా. సో ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేయండి. తర్వాత పిండిని అయితే చూద్దాం. ఒకసారి పిండిని చూడండి, పైన ఎయిర్ గ్యాప్స్ అనేది ఎలా వచ్చాయో అంటే ఇందులో మనం వేసినవి అన్ని కరెక్ట్గా సరిపోయాయి అని అర్థం. పిండిని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోండి. మీరు చెప్పాను కదా, మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి బజ్జీలు అనేవి. బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మిరపకాయని ముంచి ఒక సైడ్ బౌల్కి ఇలా తీయండి పిండి. అంటే వీడియోలో చూపించిన విధంగా మిరపకాయని పిండిలో డిప్ చేయండి. అలా చేశారు అంటే వన్ సైడ్ పిండి అనేది లేకుండా ఆయిల్ లోపలి వరకు పోయి మిరపకాయ లోపల బాగా ఫ్రై అవుతుంది. మీరు బయట మిర్చీలు వేసే వాళ్ళ దగ్గర చూసే ఉంటారు, ఇలానే వేస్తారు. సో అలా అన్ని వేసుకోండి. మీరు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి, ఎక్కువగా వేయకండి. సో అన్ని వేసిన తర్వాత మంచి కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపించే విధంగా మంచి కలర్ రాగానే ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ లో మిగిలినవి కూడా చేసుకోండి. మీరు ఒకసారి ఆయిల్లో చూడండి, నేను 2 టైమ్స్ వేసినవి చూపించాను కదా, 2 సార్లు వేసినప్పుడు మిరపకాయ బజ్జీలు అనేవి పర్ఫెక్ట్ గా వచ్చాయి. సో మీరు సేమ్ ప్రాసెస్ లో చేసుకోండి. అంతే అండి, వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. మిరపకాయ బజ్జీలకి వేడి తగ్గేలోపు ఉగ్గాని అయితే రెడీ చేసుకుందాము. దానికోసం ఒక పెద్ద బేషన్ తీసుకొని దాంట్లోకి వాటర్ని అయితే తీసుకోండి. వాటర్లో బొంగు పేలాలని వేసుకోండి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని వేసుకొని లోపలికి అంటూ ఉండండి. అన్ని సమానంగా నాని కొద్దిగా మెత్తపడతాయి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా మెత్తడైన తర్వాత గట్టిగా వాటర్ ఏం లేకుండా పిండేసి ప్లేట్లోకి ఆరపోసుకోండి. అంటే విడివిడిగా పోసుకోండి. ఒకసారి చూడండి, నేను వాటర్ని పిండేసి పోస్తుంటే బియ్యం పోస్తున్నప్పుడు ఎలా అయితే వస్తాయో విడివిడిగా అలానే వచ్చాయి కదా. ఇలా వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసేయండి. అన్ని వాటర్ నుంచి తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకున్నాను నేను. తర్వాత అందులోకి 3 మిరపకాయలని ఇలా మధ్యలోకి పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటాని ఇలా పొడవుగా లావుగానే కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పునైతే వేసుకోండి. అంటే మీ టేస్ట్ సరిపడా నేను హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను. టమాటాలు ఇలా లావుగా కట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు టమాటాలు మెత్తగా మగ్గి కొద్దిగా అక్కడక్కడ టమాటాలు అనేవి కనపడతాయి. లేదు అంటే మీరు చిన్నగా కట్ చేసుకున్నారంటే అవి మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతాయి, కాబట్టి పెద్దగానే కట్ చేసుకోండి. మూత పెట్టేసి కొద్దిసేపు అయితే మగ్గించుకోండి టమాటాలని. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూడండి, టమాటాలు మెత్తగా మగ్గినాయి కదా. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి నానబెట్టుకొని పక్కన పెట్టిన బొంగు పేలాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి.
వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకొని బాగా కలిపారంటే బొండు పేలాలకి మనం వేసిన తాలింపు అనేది బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఒక ముద్ద ఉగ్గాని పెట్టుకొని కొద్దిగా మిర్చిని కొరుక్కొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. ఈ ఫుడ్ కర్నూలు సైడ్ చాలా ఫేమస్ అని విన్నాను. మా వారికి చాలా ఇష్టమైన ఫుడ్. ప్రతిసారి చేయమని చాలా లొల్లి చేస్తూ ఉంటారు. సో మీతో కూడా షేర్ చేస్తున్నాను రెసిపీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేశారు అంటే ఖచ్చితంగా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. మీరు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.